పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. పలు చోట్ల టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓటు వేయడానికి వెళ్తున్న వారి వాహనాలను ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. పోలింగ్ బూత్ల దగ్గర ఓటర్లు నిరసన తెలిపారు. తమను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటరు స్లిప్పులు ఉన్నప్పటికీ తమను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్లలోకి అనుమతించాలని పోలీసుల కాళ్లు పట్టుకున్నారు ఓటర్లు. తుమ్మలపల్లిలో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఓటు వేయడానికి రావాలంటూ కోరిన పోలీసులను మహిళలు అడ్డుకున్నారు. టీడీపీ వాళ్లకే వంత పాడుతున్నారని వాగ్వాదానికి దిగారు. పోలీసులను అడ్డగించారు. దీంతో పోలీసులు వెనుతిరిగారు. రాకుంటారు. మాకు పన్నెండు సార్ పొద్దున పూట వేసిపోతామని కూడా వడ్డుకొని మీకు తిందుకోండి మా అంటారు అని మేము వెళ్ళిపోతాం. లోకల్ అయితే ఎప్పుడు చూడలే వాళ్ళను, మేము పురుగుల మండలంలో చూడలే వాళ్ళను. చాలా మంది వెనక్కి పంపించేది జరుగుతుంది. ఓటు బేసానికి పోతే ఓటు లేదని లేదు వాళ్ళు, కానీ ఇప్పుడు కాదు మధ్యాహ్నం పూట రాపండి, ఇప్పుడు ఏదో బాక్సులు రెడీ చేసుకుంటారు, కెమెరాలు పని చేయలేదని పంపించేస్తాను. లోపలికైతే పంపించలేదు. వేరే వాళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళకైతే మామూలుగా టౌన్ బయట ఉన్న వాళ్ళు ఓటర్లు ఎవరన్నా వాళ్ళు తగిన వాళ్ళ మనుషులు వచ్చి లోపలికి పంపిస్తుంటారు. పోలీసులు పంపిస్తుంటారు. మటుకు ఇది ఎలక్షన్లు అంటే చాలా జరగడం లేదు, ఏదో వాళ్ళే చేసుకుంటారు అంతే. ఓటర్లను అయితే లోపలికి పంపించలేదు. మొత్తం అందరినీ పంపిస్తాండ్రు. ఎవరో వాళ్ళకి తగిన మనుషులు మాత్రమే పోతున్నారు. ఎవరే గానీ పంపిలేదు అసలు అడిగిపోతే. కానీ పోలీసులు అయితే ఆడ లేరు, అక్కడ లోపల ఉన్నారు. కానీ వీళ్ళు ఎవరో బయట ఉండే మనుషులు మాత్రం స్కూల్ దగ్గర ఎవరో కొత్త తెలియదు వాళ్ళకి మనకైతే. కానీ వాళ్ళు లేవు, మీరు పోయి మళ్ళీ రాపోండి మధ్యాహ్నం పూట అంతలోకి రెడీ. నల్లపరెడ్డిపల్లిలో డీఐజీ కోయ ప్రవీణ్ పర్యటించారు. వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి సీఐ స్థాయి అధికారులను ఇద్దరిని ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఓటర్లు స్వేచ్ఛగా పోలింగ్ లో పాల్గొంటున్నారని డీఐజీ తెలిపారు. అది అయిపోయింది కదండి, మనిషి సీఏ గారిని ఇచ్చి ఆయన తిప్పుతున్నాం కదా. పొద్దున్న 6:30-7 సమయంలో మనకు సమాచారం వచ్చింది. వెంటనే మనం స్పందించాం. సిఎస్ఐ అధికారిని ఆయనకి రక్షణ ఇచ్చి మొత్తం ఆయన అంతా 6 పంచాయతీలు స్వేచ్ఛగా తిరగటానికి మనం ఏర్పాటు చేస్తాం. అది ఇంకా పూర్తి వివరాలు నా వద్ద లేవండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయం తెలిసింది. నేను ఇప్పుడు వచ్చిన కాడి నుంచి పత్రికా మిత్రులందరూ కూడా నన్ను చుట్టుముట్టారు. నేను ఇంకా దాని పూర్తి వివరాలు తీసుకోవాల్సి ఉంది. అందరినీ చేసామండి. టీడీపీ వాళ్ళని సబ్స్టెంట్ గా చేసాం. అలాగే టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఎవరైతే పులివెందుల పట్టణం ఓటర్ ఉన్నారో వారిని కూడా మనం ప్రివెంటివ్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఎవరండి? అదే అలాగే టీడీపీ వాళ్ళని కూడా చేశాం కదా. ఎవరైతే ఈ యొక్క 6 పంచాయతీల్లో ఓటర్లు కాని వారు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా అయినా ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండే విధంగా మనం ముందస్తు చర్యలు తీసుకున్నామండి. ఒక 40